ఆపరేషన్ సింధూర్ పై వస్తున్న విమర్శలకు తెరదించారు వాయుసేనాధిపతి. పాక్కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చేశామన్నారు. ప్రత్యర్థి కాళ్లబేరానికి రావడంతోనే కాల్పుల విరమణకు అంగీకరించామంటూ క్లారిటీ ఇచ్చారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను భారత్ గట్టి దెబ్బ కొట్టింది. మన సైన్యం జరిపిన మెరుపు దాడులతో శత్రుసేనల స్థావరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ ఆపరేషన్పై వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ క్లారిటీ ఇచ్చారు. సింధూర్ సమయంలో పాక్కు చెందిన 5 యుద్ధ విమానాలను మన సైన్యం కూల్చేసినట్లుగా తెలిపారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సింధూర్ను నిర్వహించాం. అది చాలా హైటెక్ యుద్ధమన్నారు. కేవలం 80 నుంచి 90 గంటల్లోనే మా లక్ష్యాల్లో చాలా వరకు సాధించాం. యుద్ధం ఇలాగే కొనసాగితే భారీ మూల్యం తప్పదని వారికి అర్థమయ్యింది. అందుకే కాళ్లబేరానికి వచ్చారు. చర్చలు జరుపుదామని సందేశమిచ్చారు. మేం దానికి అంగీకరించామన్నారు ఏపీ సింగ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చెందిన కనీసం 5 యుద్ధ విమానాలను కూల్చేశాం. మరో పెద్ద విమానాన్ని కూడా ధ్వంసం చేశాం. మన సైన్యం దాడి చేసిన పాక్ ప్రధాన ఎయిర్ ఫీల్డ్లలో షెహబాజ్ జకోబాబాద్ స్థావరం ఒకటే. అక్కడ F-16 హ్యాంగర్ ఉంది. మన సైన్యం దాడితో అది సగానికి పైగా దెబ్బతిందే. అక్కడ కొన్ని యుద్ధ విమానాలు ఉన్నాయని, అవి తీవ్రంగా దెబ్బతిన్నాయని మేము అంచనాకు వచ్చాం. ఆపరేషన్ సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థ S-400 క్షిపణి వ్యవస్థ సమర్థంగా పనిచేశాయని ఎయిర్ చీఫ్ మార్షల్ వివరించారు.